This is Sridhar Kadari, Senior Journalist, Managing Editor, Media News. Star Health Insurance Senior Sales Manager Anil Kumar garu unnaru. దాదాపు 5000 మందికి పైగా వాళ్ళకి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పించారు. వీళ్ళు ఇన్సూరెన్స్ తీసుకోవడమే కాదు, క్లెయిమ్స్ మీద ఏ విధంగా దృష్టి పెడతారు, వాళ్ళ ఖాతాదారులు ఏ విధంగా ఆరోగ్య ఇబ్బందులు ఎదుర్కొంటే వాళ్ళకి క్లెయిమ్స్ మీద ఎలాంటి అద్భుతమైన సర్వీసెస్ ఇస్తారు అనేది మన అనిల్ కుమార్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సో ఏదైనా మనకి ప్రయాణం అనేది ఒక్క అడుగుతోనే స్టార్ట్ అవుతుంది, ఒక స్టెప్తోనే ఒకరితోనే స్టార్ట్ అవుతుంది. మన స్టార్ హెల్త్లో మా జర్నీ అనేది కూడా 2015 ఫిబ్రవరిలో మేము జర్నీ స్టార్ట్ చేసాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక్క వ్యక్తితో మేము స్టార్ట్ చేసి అంచెలంచెలుగా మేము స్ప్రెడ్ చేస్తూ అందరికీ సర్వీస్ ఇస్తూ బెస్ట్ సర్వీస్ ఇస్తూ ఎవరికైతే మేము మంచి క్లయింట్స్ ఇచ్చామో వాళ్ళ దగ్గర నుంచి రిఫరల్ తీసుకుంటూ యాజ్ వెల్ యాజ్ వాళ్ళని మళ్ళీ మేము పర్సనల్గా అప్రోచ్ అవుతూ పర్సనల్ సర్వీస్ ఇస్తూ 1-to-1 యాడ్ చేసుకుంటూ ఈరోజు ఒక సింగిల్ పాలసీతో స్టార్ట్ అయిన మా ప్రయాణం 5000 మంది వరకు మేము హ్యాపీగా సర్వీస్ ఇస్తున్నాం. ఈ 5000 మందిని మేము 50,000 వరకు కూడా మేము సర్వీస్ ఇవ్వాలని మా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో అలానే మా కస్టమర్ దేవుళ్ళు అందరి సపోర్ట్తో మేము ఇంకా ముందుకెళ్తామని చాలా స్ట్రాంగ్గా వెరీ మచ్ కాన్ఫిడెంట్గా ఉన్నాం. అలానే మేము ఈ 5000 మందికి సర్వీస్ ఇచ్చినా సరే మాకు ఎక్కడా కూడా ఏ రోజు కూడా ఇరిటేషన్ కానీ ఇదేంటి ఈ సర్వీస్ ఇవ్వాలా అనేది మాకు ఎప్పుడూ అనిపించదు. ఎందుకంటే మేము చేసే ప్రొఫెషన్, మేము చేసే జాబు చాలా ప్రొఫెషనల్గా, ప్యాషనేట్గా, చాలా హార్ట్ఫుల్గా, మేము చాలా ఇంట్రెస్టింగ్గా ఈ వర్క్ చేస్తాం. ఒక కస్టమర్ కాల్ చేస్తున్నాడంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఓకే, ఐదర్ పాలసీ అయినా సర్వీస్ అయినా. పాలసీ అంటే ఒక రకమైన ఆనందం, సర్వీస్ అంటే ఇంకొక రకమైన ఆనందం. సర్వీస్ పాలసీ తీసుకునేటప్పుడు కన్నా సర్వీస్ ఇచ్చేటప్పుడు వచ్చిన హ్యాపీనెస్ మేము నెవర్ ఎక్స్పెక్ట్. ఎందుకంటే బికాజ్ ఆఫ్ వాళ్ళు ఎప్పుడైతే సిక్ అయి ఉన్నారో, వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళ ఫ్యామిలీ స్ట్రగుల్లో ఉందో, వాళ్ళు ఎప్పుడైతే అన్కాన్షియస్ స్టేజ్లో ఉన్నారో ఆ టైంలో మేము ఏదైతే మోటివేట్ చేసి ఏదైతే వాళ్ళని ఈ బెనిఫిట్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ఏదైతే ప్రొటెక్ట్ చేస్తామో ఆ ప్రొటెక్ట్ చేసిన పాయింట్ వాళ్ళకి ఆ రోజు ఉపయోగపడి 10,000 నుంచి 5 lakhs, 10 lakhs, 15 lakhs, 20, 25 lakhs అలా మేము గత 5 సంవత్సరాల్లో దగ్గర 14 నుంచి 15 కోట్లు వర్తున్న క్లైమ్స్ అనేది మేము మా కస్టమర్ దేవుళ్ళకి అందించాం. సో ఇంతకన్నా అవకాశం అనేది ఏ ఫీల్డ్లో కూడా రాదనేది నా నమ్మకం. ఎందుకంటే సో మన దగ్గర ఎంత ఫండ్ ఉన్నా ఏది ఉన్నా కొంతవరకు చారిటీ చేయగలం, కానీ ఇంత భారీ మొత్తంలో, ఇంత హై ఎండ్లో, ఇంత హై వాల్యూమ్లో మనం సర్వీస్ అనేది చేయలేము. 5000 మంది కస్టమర్స్కి 5000 మంది కస్టమర్స్లో దగ్గర 1500 మందికి క్లైమ్స్ ఇచ్చాం. ఇది మేము 365 days 24 hours ఇంకా సర్వీస్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము మా టీము ఎల్లవెల్ల ఎప్పుడు బీ అలర్ట్గా ఉంటారు. సో ఇలానే మా కస్టమర్ దేవుళ్ళందరూ ఎప్పుడు ఆరోగ్యంగా హెల్తీగా ఉండాలని మేము కోరుకుంటాం. ఎప్పుడు కూడా మాకు ఒక క్లైమ్ గురించి కాల్ చేయకూడదు అనేది మేము అనుకునే పాయింట్. ఎందుకంటే ఏ కస్టమర్ ఏ పాలసీ తీసుకున్నా సరే హెల్తీగా ఉండాలని చెప్పేసి కోరుకొని మేము పాలసీ ఇస్తాం. ఎందుకంటే మనం రోడ్డు మీద వెళ్తుంటాము, సీటు బెల్ట్ పెట్టుకుంటాము, లేదంటే హెల్మెట్ పెట్టుకుంటాం, ఏదో గుద్దేస్తుంది ఏదో అవుతుందని కాదు, సేఫ్టీ పర్పస్లో మనం హెల్మెట్ యూజ్ చేస్తాం, కార్ సీటు బెల్ట్ యూజ్. హెల్త్ ఇన్సూరెన్స్ కూడా అదే ఇంటెన్షన్తో మనం తీసుకోవాలి. నాకేం కాదు అనే అపోహ వదిలేయండి. మనం ఈరోజు తినే ఫుడ్ కానీ ఎవ్రీథింగ్ కూడా అంతా పొల్యూటెడ్ అయిపోయింది. సో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మీరు ఎటువంటి అనుకోని సంఘటన జరిగినా సరే మీరు సేఫ్ అండ్ సెక్యూరిటీగా ఉంటారు. ఓన్లీ గతంలో కూడా మనం మాట్లాడుకున్న ఇదే పాయింట్, ఓన్లీ ట్రీట్మెంట్ ఎలా అవుతుందనే పాయింట్ గురించి మనం ఆలోచించాలి తప్ప సో ఫైనాన్షియల్ పాయింట్ అనేది మనం మర్చిపోవచ్చు. దీంతోపాటు ఏంటంటే మనం ఈరోజు ఇదే పాయింట్ గతంలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఇదే పాయింట్ ఏంటంటే మనం ట్రీట్మెంట్ గురించి కూడా మానిటర్ చేయాల్సిన అవసరం లేదు. బికాజ్ ఆ ట్రీట్మెంట్ మానిటర్ కూడా డాక్టర్స్ ఎలా ట్రీట్మెంట్ చేస్తున్నారు, ఏ రకమైన వైద్యం అందిస్తున్నారు, ఎలా ఉంది, పేషెంట్ పొజిషన్ ఏంటనేది కూడా మా కంపెనీ డాక్టర్స్ ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే కస్టమర్స్కి క్వాలిటీ ట్రీట్మెంట్ అనేది పొందడానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అన్నెసెసరీ ట్రీట్మెంట్ చేయకుండా, అన్నెసెసరీ సర్జరీస్ చేయకుండా మా ప్యానల్ డాక్టర్స్ ఎవరైతే ఉంటారో గైడ్ చేస్తూ ఉంటారు. కాబట్టి క్వాలిటీ ట్రీట్మెంట్కి అవకాశం ఉంటుంది, ఫైనాన్షియల్గా కూడా మనం సేఫ్ జోన్లో ఉంటాం. ఇంకొకటి ఏంటంటే తొందరగా రికవరీ అయ్యి క్వాలిటీ ట్రీట్మెంట్ అవుతుంది కాబట్టి పోస్ట్ కాంప్లికేషన్స్ కూడా రావు.
సర్జరీ ఫెయిల్ అయిందనో లేకపోతే ఇంకోటని మళ్ళీ దాన్ని రీకాల్ చేయడానికి ఆస్కారం చాలా చాలా తక్కువ ఉంది. హెల్త్ ఇన్సూరెన్స్ వల్ల ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి. మొదటిది ఫైనాన్షియల్గా సేవ్ జోన్లోకి వస్తాం. నెక్స్ట్ ఆ టైంలో హరిబరిగా వాళ్ళని వీళ్ళని ఆ డబ్బులు అడగాల్సిన అవసరం లేదు. దాంతోపాటు మనం హ్యాపీగా మనం ట్రీట్మెంట్ తీసుకొని హ్యాపీగా మనం ఇంటికి అనేది రావచ్చు. సో ఇవన్నీ కూడా చాలా చాలా ఉపయోగాలు ఉంటాయి కాబట్టి మనం హెల్త్ ఇన్సూరెన్స్ అనేది అందరూ తీసుకోండి.